నమ్మిన వారి వల్ల చూసింది. నమ్మిన వాళ్ళ దగ్గరట ఏముండాలట? సైన్స్ అండ్ వండర్స్. సైన్స్ అంటే గురుతులు ఉండాలట. నమ్మేవు నువ్వు దేవుణ్ణి అన్నప్పుడు ఆ గురుతులు ఏమవుతుండాలట? కనబడుతూ అదేనా, కనబడుతూ ఉండాలనేసి రాయబడి ఉంది. మరి కనబడుతున్నాయా? కనబడతలేదా? ఈ వారంలో సంగతి చెప్తున్నాను. చిన్నప్పుడు మా తాతలు నేతులు తాగారు, కావాలంటే మా మూతలు వాసన చూడండి అంటే కుదరదు. అంటే అర్థం ఏంటి? లాంగ్ అగో, ఎప్పుడో చాలా కాలం క్రితం అద్భుతాలు చూసేదని చెప్పుకోవడం కాదు. అనుదినము ఎవ్రీడే క్రిస్టియన్ లైఫ్ ఫిల్ విత్ సైన్స్ అండ్ వండర్స్. అనుదినము క్రైస్తవ జీవితంలో ఏదో ఒక కార్యాలు చూడగలిగి ఉండాలి. ఏదో నడుస్తుంది బండి అంటే కుదరదు. అలా నడిపించేస్తాడు అంతే. చూడండి, వారం గడిచిపోద్ది కానీ దేర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ప్రతి వారంలోని ఏదో ఒక దేవుని కార్యము మనం చూడగలుగుతాం. నమ్మినోళ్ళ వలన ఈ సూచిక్రియలు కనబడతాయి అంటున్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతలేదా? మరి గత వారం నుంచి వారం వరకు, పోయిన వారం వాక్యం విన్నారు కదా. ఏమన్నారు వాక్యం? ఏమ్మా ఏమన్నారు పోయిన వారం? దేని గురించి మాట్లాడుకున్నాం? రాసుకున్నారా? పోయిన వారం చూసింది రాసుకున్నారా? రాసుకున్నది ఏం చేయలేదన్నమాట. నన్నే ఆజ్ఞాపించురా. దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన అధికారాన్ని మీరు స్వతంత్రించుకోవాలి. ఆ అధికారం దేవుని బిడ్డలు మీరు కలిగి ఉన్నారు. ఏదో చిన్న చిన్న విషయాలే కాదు, అద్భుతమైన ఆధిపత్యం దేవుడు తన బిడ్డలకి ప్రపంచం మీద ఇచ్చాడని చెప్తున్నాం. ఇది ఇశ్రాయేలు స్వతంత్రించుకొని ప్రతిదాన్ని యూదులే మొదలు పెట్టారు. ప్రపంచంలో అన్ని కార్యాలు యూదుల ద్వారానే, దేవుని బిడ్డల ద్వారానే జరిగినాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది ఈ ప్రపంచం ఒప్పుకొని తీరాలి. ఇది చెప్పుకుంటారు కానీ ఇది వాళ్ళ ఆధిపత్యము, వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారని మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. అన్ని రంగాల్లోని వాళ్ళు టాప్ లో ఉన్నారు ప్రపంచంలో. ఈ వాక్యము దేవుని బిడ్డలుగా రుజువు చేస్తుంది. టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ గా ఉందో ప్రపంచానికి చాటి చెప్పారు వాళ్ళు. ఇట్ వాజ్ ప్రూవ్డ్, అది నిరూపించబడింది. అలాగే దేవుని బిడ్డలుగా మన ద్వారా కొన్ని జరగాలి, జరుగుతాయి అని దేవుడు పోయిన వారం వాక్యం ద్వారా విషయాలను మాట్లాడాడు. కానీ రోజులు ఏమైపోతాయట, అలా గడిచిపోతాయి అంతే. రోజులు గడిచిపోతాయి కానీ మన బ్రతుకంతా కూడా అలాగే ఉంటది. ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉండాల. ముఖ్యంగా అభివృద్ధి చెందావు అంటే నీ ద్వారా ఈ మార్కు సువార్త 16-17లో ఉన్న మాటలో ఏమవ్వాలి? అది పోయిన వారం ఏమ్మా
అవును పాస్టర్ నువ్వు చెప్పారు. వాక్యాలు విన్నారు కదా. దేవుడు ఇచ్చిన అధికారాన్ని మీరు ఎలా ఉపయోగించుకున్నారు, తద్వారా ఏం అద్భుతాలు చేయగలిగారు, ఏమి శాసించగలిగారు, శాసించినప్పుడు అవి నెరవేరిని అవి చెప్పగలిగి ఉన్నాం. హల్లెలూయా. నువ్వు చెప్పుకుంటా పోవడమే. ఆ స్కూల్ మాస్టర్ చెప్పుకుంటా పోతాడు. ఇంక వీళ్ళు ఎగ్జామ్స్ కి మార్క్స్ వస్తూనే ఉంటాయి. మీ అధికారాన్ని ఏం ప్రయోగించారు? నీకు ఇవ్వబడిన ఆధిపత్యం ఏమై ఉన్నదో మొదట నీకు తెలియాలి. తెలిస్తే నువ్వు దాన్ని ప్రయోగించిన తర్వాత ఈ వారంలో దేవుడు అనేక కార్యాలు చేయడం మీరు చూడగలుగుతాం. నేను సువార్త ప్రకటించిన అనేక మందికి సాక్ష్యాలు మంచిది. 3 విశ్వాసానికి గడ్డు కొట్టి 3 అంట. ఏంటి? ఎన్ని? నీ విశ్వాసము ముందుకు సాగకుండా ఆపగలిగేవి 3 ఉన్నాయి. ఏంటి ఆ 3? నంబర్ 1, ద వరల్డ్. ఈ యొక్క ప్రపంచం ప్రాపంచిక విషయాలు. లోకాశ పాట రాశాం కదా. లోకాశలు విడిచి నిన్ను కోరుకొందునే, నీ బిడ్డగా నేను నడుచుకొందునే, ఎన్ని మార్లు స్తుతించిన అని తీరదే. లోకాశలు విడిచి విశ్వాసాన్ని గొండిగట్టడానికి సాతాను ప్రయోగించిన ఒక ప్రయోగం లోకం మీద ఏంటంటే, లోకములో ఉన్న ఆశలకు నువ్వు లొంగిపోతావు. నంబర్ 1, ద మైండ్ విల్ అట్రాక్టెడ్ బై దిస్ వరల్డ్లీ థింగ్స్. విశ్వాసంలో వ్యక్తి అణచబడడానికి, ఎదగలేకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక కారణం ప్రాపంచిక విషయాల మీద ఆకర్షణ. అందుకే మత్తయి 4వ అధ్యాయంలో ఎత్తైన కొండ మీదకి యేసు ప్రభువుని చూపించి ఒక్క నిమిషంలో ఏం చేశాడంట? 1 minute he saw the glory of the world. లోక మహిమలను, గొప్ప విషయాలని చూపించాడు. నువ్వు నన్ను ముక్తియాన్ని ఇచ్చేస్తాను అన్నాడు. అంటే ఎవరైతే సాతాన్ని ఫాలో అవుతా ఉంటారో దే విల్ బి ట్రాప్డ్ ఇన్ దట్ అట్రాక్షన్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకం యొక్క ఆకర్షణలో పడిపోతారు ఎవరైతే. అందుకే వాక్యంలో దేవుడు ఏమన్నాడు? దేవుని సిరి అనగానే ప్రపంచమని తీసుకోండి. ద లస్ట్ ఆఫ్ మనీ, ద అట్రాక్షన్ ఆఫ్ మనీ, ఈజ్ నథింగ్ బట్ వరల్డ్. లోకాకర్షణలు అంటే అందులో ఒక పార్ట్ ఏంటంటే, బలమైన పార్ట్ మనీ. ఈరోజు సామెతలు అదే రాయబడింది. ధనము సంపాదించ ప్రయాసపడకము, అది నీకు వచ్చిన తోడనే రెక్కలు కట్టుకునేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 కూడా ఏముందో చదవండి. హీబ్రూ 13th చాప్టర్, ఫిలోమోను తర్వాత అంతా చూడు. 13:5 ఏముంది అందులో? జనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో అది నేను విడువను. రక్షణ పొందిన క్రొత్తలో దేవుడిచ్చిన వాగ్దానం ఇదే. యెహోషువ
ఒకటో అధ్యాయంలో ఇదే మాట వ్రాయబడి ఉంది. నిన్ను విడువను ఎడబాయను. ఆయన నిన్ను విడువను ఎడబాయను వాగ్దానం నీకు ఇచ్చిన తర్వాత when you are running after the world or money, it's nothing but breaking the command, the law of God. దేవుని యొక్క మాటను ఏం చేసినట్టు నువ్వు నిరర్ధకం చేసినట్టు దాన్ని విడిచిపెట్టినాడు అర్థం. ఆయన వాగ్దానం ఇచ్చాడు, నేను కొండలు అద్దరిల్లను పర్వతములు అద్దరిల్లను నా కృప నిన్ను. కాబట్టి ఆయన కృపలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన నిన్ను విడిచిపెట్టినప్పుడు యూ విల్ నాట్ బి అట్రాక్టెడ్ బై దిస్ వరల్డ్లీ ప్లెజర్స్. ఈ లోక సంబంధమైన ఆకర్షణలు లొంగవు. కాబట్టి లోక ఆశ నిన్నేం చేస్తుందంటే నీ విశ్వాసాన్ని గండి కొట్టేసి దేవుల్లో ఎదగకుండా ఏం చేస్తుంది అంతే. గండి కొట్టేస్తే చూడు నీరు ఎలా పోతుందో బయటికి. అప్పుడు వరకు ఉన్న నీరు ఆ గట్టులోన నీట్గా ఆ యొక్క పంట పొలానికి ఉండవలసిన నీరు గండి కొట్టగానే ఏమైపోద్ది, నీ నీరు అంటే విశ్వాసం అనేది అలాగా వ్యర్థమైపోయి బయటికి కొట్టుకుపోతుంది అంతే. అందుకే చాలా మంది అద్భుతాలు చేయలేరు. లోకాన్ని ప్రేమించే వాళ్ళు వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు ఉండవు. వాళ్ళ అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, పోయిన వారంలో కంటిన్యూస్ చేసి చెప్తున్నాను నేను, దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నావు? అది నీకు ఇవ్వబడింది కదా, నువ్వు ఎందుకు ప్రయోగించుకోలేకపోతున్నావు? ఎందుకు ఆ విధంగా నువ్వు ఉండలేకపోతున్నావు అంటే కారణం ఒకటి. ఒక కారణం ఏంటంటే ప్రపంచం, ఆకర్షణ. అవి నీ యొక్క విశ్వాసాన్ని పూర్తిగా పని చేయకుండా చేసేస్తే, బంధించేస్తే. ఒక విధంగా చెప్పాలంటే యూ విల్ బి ట్రాప్డ్. కదలలేని స్థితిలో, ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోతావు అంతే. లోకాశ, లోకములో ఉన్న వాటినైనను లోకములో ఉన్న వాటిని ప్రేమించిన ఎడల నీవు నా వాడువు. సింపుల్ గా చెప్పేశాడు. నేను లోకాన్ని ప్రేమిస్తానండి, దేవుడిని ప్రేమిస్తాను ఎవడన్నా చెప్తే అది గుట్టి మాట అని అర్థం. ఉంటే దేవుడు ఉంటాడు, లేకపోతే ఈ లోకం ఉంటది నీలా. నీ లోకంలో ఉన్నావో లేదో, నీ యొక్క అనుదిన జీవితాన్ని బట్టి, నీ దైనందిన జీవితాన్ని బట్టి మనుషులకి తెలిసిపోద్ది, మనకి తెలిసిపోద్ది. ఎప్పుడైతే నువ్వు వాడబడలేదో, ఒక కారణం ఏంటి, లోక ఆకర్షణకి ఏమైపోతారు జనం. ముఖ్యంగా ఈ సినీ ఫీల్డ్ ఒకటి, ఈ లోకపు యొక్క అట్రాక్షన్స్ ఒకటి మనిషిని ఈజీగా పడగొట్టేస్తాయి. వాళ్ళు పై మెరుగుల్ని చూసే ఒక మనస్తత్వం ఉంటుంది. దేవుడు వాక్యం సమూయేలు ద్వారా మాట్లాడు. సమూయేలుని ఏమైనా హెచ్చరించాడు తెలుసా? యోవాబే నేను ఎన్నుకున్నవాడు నువ్వు అనుకుంటున్నావు, ఒడ్డు పొడుగు చూసుకుని ఆయన చూసుకున్నావు నువ్వు, కానీ నా ఇంటెన్షన్, నా మనస్తత్వం నీకు చెప్తున్నాను ఎన్నుకోని. సమూయేలుకి ఏం చెప్పాడు దేవుడు? మనుషులు పై రూపమునే, ద వరల్డ్ విల్ లుక్ అండ్ ద అట్రాక్షన్స్. ఈ ప్లెజర్స్ వైపే మనుషులు లోకం యొక్క ఈ యొక్క ఆకర్షణలకే పడిపోతారు. అందుకే సినిమా యాక్టర్స్ కారులో దిగిన వాళ్ళ వస్త్రధారణ చూసేటప్పటికి, వాళ్ళు ధరించిన అలంకరణ దుస్తులను చూసేటప్పటికి ఏమైపోతారు మనుషులు? ఇమ్మీడియట్లీ దే హ్యావ్ ఎ థాట్ ఇన్ దర్ మైండ్, దే వాంట్ టు బి లైక్ దట్. వెంటనే వాళ్ళ హృదయంలోకి వచ్చే ఒక ఆలోచన ఏంటంటే, నేను ఇలాగ ఉండాలా. వాళ్ళ ఇంటి పరిస్థితులను కానీ, ఒంటి పరిస్థితులను కానీ, వాళ్ళ యొక్క అసెట్స్,
సంపాదన విషయంలో వాళ్ళు తయారైన విధానాన్ని ఆ స్టాండర్డ్ లో నేను ఉండాలని ఆలోచించుకుంటా ఉంటారు. ఓన్లీ ప్రెషర్స్ ఉన్న వాళ్ళకు ఉన్న ఆలోచన ఏంటంటే లోక ఆకర్షణ, లోకంలో ఉన్నారని చెప్పడానికి వీళ్ళ ప్రవర్తన ఎలాగ ఉంటుందంటే, ఈ సెలబ్రిటీస్ ఏ స్టాండర్డ్ లో ఉన్నారో, ఎంత గొప్ప డ్రెస్సులు వేసుకున్నారో, ఎంత ఖరీదైన వస్తువులు వాడుతున్నారో ఆ స్టాండర్డ్ లో ఉండాలని ఆలోచించుకుంటా ఉంటారు. చూడండి, ఇస్రాయేలీయుల వస్త్రధారణ కానీ, ప్రపంచం అంతా ఉండే వస్త్రధారణ కానీ 100 times డిఫరెన్స్ మనకు కనబడుతుంది. దే కవర్డ్ దేర్ బాడీ విత్ క్లోత్స్. వస్త్రధారణలో చూడండి, వాళ్ళు పైనుంచి కింద వరకు కూడా పూర్తిగా వాళ్ళ శరీరాన్ని కప్పుకోవడం మనకు కనబడతా ఉంటుంది. ఈ వరల్డ్ లో కనపడి చూడు, ఇస్రాయేలీల వస్త్రధారణకి ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళ వస్త్రధారణకి డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే, అది మనుషుల్ని పడగొట్టేలాగా ఉంటుంది. ఈ రోజున చాలా మంది పురుషులు ఈ రేపులు జరగడానికి, ఈ భయంకరమైన జరగడానికి కారణం ఏంటంటే, ఒకటి ద వే ద డ్రెస్. నీ యొక్క వస్త్రధారణ మనుషులకి ఎలా ఉండకూడదు, తప్పు ఆలోచన కలిగించే విధంగా నీ వస్త్రధారణ ఉండకూడదు. బైబిల్ మొత్తంలో చూడండి, ద వే ద డ్రెస్. వాళ్ళకి ఆ కోడ్ ఉంటుంది, డ్రెస్ కోడ్ అని ఉంటుంది. విశ్వాసులకు డ్రెస్ కోడ్ ఉంటుంది. వాళ్ళని చూసేటప్పటికి మనుషులకి ఏం కలగాలో తెలుసు. దే షుడ్ నాట్ బి అట్రాక్టెడ్ బై యువర్ ద ఎక్స్టర్నల్ అపీరియన్స్. నీ యొక్క వస్త్రధారణ కానీ, నిన్ను చూసేటప్పటికి కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ ఏదన్నా సరే మనుషులకు ఏం పుట్టించకూడదు, చెడు అభిప్రాయం పుట్టించకూడదు. ఎస్తేరు గురించి ఏం రాయబడిందో తెలుసా? రాజుగారికి చూడగానే ఆమె మీద మోహము కలిగిందని రాయబడలా, వండర్ఫుల్ వర్డ్ రాయబడింది. ఆమె యందు రాజుగారికి ఏం కలిగిందట? దయ కలిగిందన్న. నిన్ను చూసేటప్పటికి పీపుల్ షుడ్ హ్యావ్ ఇన్ దేర్ మైండ్ ఎ రెస్పెక్టబుల్ థాట్. నిన్ను చూసేటప్పటికి మనుషులకి ఏం కలగాలంటే, గౌరవించాలనే థాట్ కలగాలి. దే షుడ్ నాట్ గెట్ ఎనీ సెకండ్ థాట్, ద ఈవిల్ థాట్, ద వికెట్ థాట్, ద లస్టీ థాట్. అర్థమవుతుందా? ఒక భయంకరమైన ఆలోచన నిన్ను చూసేటప్పుడు కలిగిందంటే, యు ఆర్ ఫెయిల్ దట్ యు ఆర్ ఇన్ ద వరల్డ్, యు ఆర్ అట్రాక్టెడ్ బై దిస్ వరల్డ్. ఈ లోకం వల్ల నువ్వు ఏమైపోయావు, ఆకర్షింపబడిపోయావు అని ఈజీగా చెప్పేయచ్చు. నిన్ను చూడగానే గౌరవించే విధంగా ఉండాలి. లోక ఆకర్షణకు లోనైనప్పుడు మనలో ఏం కనబడదంటే ఆ ఆకర్షణ కనబడతా ఉంటాం. నీ విశ్వాసం ఎక్కడే కనబడదు. అందుకే నీ విశ్వాసం ఏమైపోద్ది అంటే, ఇట్ విల్ బి బ్లాక్డ్ బై ద డిజైర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక ఆశలను బట్టి, ఈ లోక ఆకర్షణలకు నువ్వు మొగ్గు చూపడాన్ని బట్టి నీకున్న విశ్వాసం ఏమైపోద్ది, ఇట్ విల్ బి బ్లాక్డ్. అది పనిచేయదు. అందుకే యూ కుడ్ నాట్ పర్ఫార్మ్ ఎనీ మిరకల్ ఇన్ యువర్ లైఫ్ బికాస్ ఆఫ్ దట్ వెరీ నేచర్ ఆఫ్. ఏంటా స్వభావం? లోకాన్ని, లోకాశలను. ఇట్ ఈస్ దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత ఆ విధంగా ఉండడానికి నువ్వు పోరాడాల. షుడ్ నాట్ సింప్లీ ఇగ్నోర్ ఇట్. అది సింపుల్ గా మనము ఇగ్నోర్ చేయకూడదు, అక్కడ తీసేయకూడదు, కరివేపాకు తీసినట్టు. వెన్ యూ రీడ్ ద వర్డ్, నీకు ఇష్టమైన మాటలు తీసుకొని నీకు ఇష్టం లేని కష్టమైన మాటలు పట్టుకోవడం కాదు. వాక్యాన్ని చదివిన తర్వాత వాక్యాన్ని వినువారై ఉండక వాక్యమును దాని ప్రకారము మనం ఏమవ్వాలట, వి మస్ట్ మౌల్డ్, కల్టివేట్ అవర్ సెల్ఫ్. మనం ఏం చేసుకోవాలి ఆ విధంగా మలుచుకుంటా ఉండాలి. అది చేయనప్పుడు వేస్ట్. ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేసిన సాతానికి ఏం భయం ఉండదు. విల్ బి వెరీ హ్యాపీ విత్ యువర్ వరల్డ్ డైలీ యాక్టివిటీస్. యూ నెవర్ బాదర్ అబౌట్, యూ వోంట్ గెట్ ఎనీ ప్రాబ్లం ఫ్రమ్ సాటన్ సైడ్. సాతాన్ నుంచి నీకేం సాధన రాదు.
ఎందుకంటే సాతానికి తెలుసు నువ్వు అండర్ కంట్రోల్ ఆఫ్ హిమ్. విశ్వాసి ఒక అద్భుతం చేసినప్పుడు, ఒక మెరికల్ పర్ఫార్మ్ చేసినప్పుడు మనుషులు ఏమవుతారు? నీ గురించి మనుషులు విన్నప్పుడు వాళ్ళలో ఏం కలగాలంటే దే షుడ్ గెట్ సర్ప్రైజ్ బై హీరింగ్ యూ టెస్టిమనీ. నీ విశ్వాసపు సంబంధమైన సాక్ష్యాన్ని విన్నాడు మనుషుల్లో కదలిక మొదలవ్వాల. ఆ విధమైన విశ్వాసముతో కూడిన సాక్ష్యం కలిగి లేనప్పుడు, అర్థమవుతుందా? పోయిన వారం అదే చెప్పబడింది. నీకు ఇచ్చిన ఆ యొక్క ఆధిక్యతలను ఆదాం పోగొట్టేసుకున్నట్టు ఏం చేశారు? అందుకే వాళ్ళ జీవితాలు లోక సంబంధంగా బాగుంటుంది అంతే. దే డోంట్ నో వెన్ దే విల్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ దర్ లైఫ్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఏం జరుగుతుందో తెలీదు, కానీ దేవునికి ఏమై ఉండాలి? నువ్వు సాక్షిగా ఉండాలా. నంబర్ 1, రిమూవ్ ద వర్డ్ ఫ్రమ్ యువర్ మైండ్ అండ్ హార్ట్. నీ హృదయంలోంచి, నీ మనస్సులోంచి ఏం తీసేయాలా? లోకాన్ని, లోక ఆకర్షణల్ని తీసేయాల. రెండోది ఫ్లష్. నిన్ను పడగొట్టడానికి, నీ విశ్వాసాన్ని గండి కొట్టడానికి ముఖ్యమైనది నీ శరీరం. నీ బాడీలో దేవుడు పెట్టిన ఒక ముళ్ళు ఏంటో తెలుసా? ఏంటి? నీ శరీరమే. నీ శరీరం ఏం చేస్తుందంటే పోరాడడానికి సిద్ధపడతావు, తిండిపోతు అయిపోతావు అంతే. నేను అవసరమైనప్పుడు పోరాడే శక్తి నీలో ఉండదు. తిండిపోతులు చూడు, దే కుడ్ నాట్ ఫాస్ట్ అండ్ ప్రే. దే డోంట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ దర్ బాడీ. తిండి దగ్గర ఒకటి, చాలా విషయాల్లో మనం ఏమైపోతాం. కాబట్టి ఈ శరీరం ఏం చేస్తుందంటే తిండి గురించి, రెండోది నిద్ర. ఈ తిండి నిద్ర నిన్నేం చేస్తుంది? అందుకే రాత్రి పడుకుని పోయింది. రాత్రి ఏం చెప్పుకున్నావు? The love of God, the very nature of a father. తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క మనస్తత్వం, ఇది కూడా ఇది లింక్ అయి ఉంది ఇక్కడ. ఈ లోక సంబంధమైన ధనాపేక్షకి ఎక్కడ ఛాన్స్ లేకుండా పొద్దుపోయిన డబ్బు కొడుకు మిగిలితే చాలు అనుకున్నాడు అంతే. సో రాత్రి మనం మాట్లాడుకున్నదే, మనుషులు మనస్తత్వం. సత్యవేదం గారు నన్ను ఏమన్నారు? నేను అలాగే ఉంటాను అన్నది ఆవిడ. తండ్రి కొడుకుని డబ్బులు అడుగుతాడు, పాడు చేస్తారు కాబట్టి డబ్బులు ఇవ్వను, ఆస్తి ఇవ్వను అని అన్నారు. మా అమ్మ కూడా అలాగే అంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? మనిషి ముఖ్యమా, ధనం ముఖ్యమా, ఆస్తి ముఖ్యమా? నీకు ఇచ్చడమే. కాబట్టి ఈ లోక సంబంధమైన మనసు, శరీర సంబంధమైన మనసు ఏంటంటే ఇదే. ఈ ఆస్తులు పాస్తులు ఇవన్నీ కూడా విశ్వాసాన్ని గండిగుండించేవి ఇవే. శరీరం నిన్ను ఎలా వంచుతుందో అది గమనించుకుంటూ ఉండాలా. శరీరాన్ని నువ్వు వంచిలా ఉండాలి. రెగ్యులర్గా ఏం చేయాలా? రెగ్యులర్గా నీ ఆహారపు అలవాట్లు ఏదైతే నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తుందో
దాన్ని ఏం చేయాలి నువ్వు? దూరం చేసుకోవాలి. సెకండ్ వన్ ఈజ్, ఒకటి లోకము, రెండు నీ విశ్వాసాన్ని గండికొట్టేది నీ యొక్క. అందుకే నీ ప్రార్థన పవర్ఫుల్ గా ఉండదు. నువ్వు ప్రార్థన చేసినా దేవుడు కార్యాలు ఎందుకు చేయట్లేదు అంటే, విశ్వాసాన్ని గండికొట్టే లోకాసులు, లోక శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి నీలో ఉన్నప్పుడు నీ విశ్వాసం ఏమవుదు? అలాగా ఉంటది లైఫ్ స్టైల్. కానీ దేవుని ఆశ ఏంటంటే నీవు దేవుని కొరకు బలమైన బిడ్డగా ఉండాలనే దేవుని ఉద్దేశం. దానికి నువ్వేం చేయాలా? నిద్రపోతులు ఏం చేస్తారు? దే కుడ్ నాట్. చూడండి, పొద్దున్న లేచి ప్రార్థన చేయమంటే లెగం కదా. మార్నింగ్ లేవమండి 5:30కే. ఏ రోజు కూడా 5 గంటలకు కరెక్ట్గా స్టార్ట్ చేయ. వారంలో లెక్కేసుకోండి మీరు. ఈ రోజు 5 గంటలకు నేను ప్రార్థన మొదలు పెట్టాను. 5 గంటలకు ప్రార్థన మొదలు పెట్టాలి కాబట్టి నేను 4:30కే లేచి మాంకుని సిద్ధపడిపోయి ఓ పావుగంట 10 నిమిషాల్లో ప్రార్థన చేసుకుని వచ్చి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకోవడానికి వారంలో ఎన్ని రోజులు ఉన్నావు ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు అదే నువ్వు నీ శరీరాన్ని. ఎవరైతే లేరో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. కొంతమంది అనుకుంటారంట పొద్దున్న టిఫిన్ తినేసి భోజనం చేశాడు అనుకుంటారంట. భోజనంలా ఉంది అనుకుంటారు. రాత్రంతా ప్రార్థనలో ఉండకుండా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ లాంటిది ఒక గంట సేపు మార్నింగ్ ప్రేయర్లో ఉండడం గొప్ప ఏముంది? ముఖ్యమైనది కూడా పోగొట్టుకోకూడదు. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. నీ క్రమమైన పద్ధతి మనం ప్రాక్టీస్ చేయగలిగి ఉండాలి. మార్నింగ్ ప్రేయర్కి నువ్వు ఉండలేకపోతున్నావు, మార్నింగే నువ్వు పోరాడలేకపోతే ఆ రోజు నీకు జయం కలగదు. ఆత్మీయ మేలును పొందుకోలేవు. లేచినప్పటి నుంచి ప్రార్థన నడుస్తూనే ఉండాలి. ఒకవేళ నీ వయసు అయిపోయి 60 దాటిపోయి ఏ షుగర్ ఉండి ఏది లేక ఎక్కువసేపు మోకాళ్ళు వేయలేకపోతే దాని సర్వసంగతి. కనీసం ఏం చేయాలా? కూర్చోనో పడుకోనో ఏదో విధంగా పోరాటం ఉండాలి కదా. గంటలు గంటలు పోరాటం ఉండాలి కదా. యూ మస్ట్ హ్యావ్ దట్ మైండ్. మనకి ఏ మైండ్ ఉండాలి తెలుసు? ఎవ్రీ టైం ప్రేయర్ స్పిరిట్ కలిగి ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేసే ఒక అనుభవం కలిగి ఉండాలి. అనుభవం కొంతమందికి ఉంటుంది, ప్రార్థన చేస్తూనే ఉంటారు 24 గంటలు, కానీ ఏం చూడరు. ఎందుకు ఉపయోగం? ప్రార్థన చేసినప్పుడు ఏం జరగాలి? దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో దాని నుంచి ఏం జరగాలి? ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు సే దట్ యు ఆర్ ఏ క్రిస్టియన్, నువ్వు విశ్వాసి అని చెప్తే నువ్వు నీ తోటి బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఆ సందేశాన్ని ఇవ్వాలా ఎవ్రీడే. నేను ప్రతిరోజు కూడా కొన్ని 100 మందికి సందేశం వెళ్తూనే ఉంటుంది. ఆ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడో అనేక మంది చూస్తూనే ఉంటారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు చూస్తారు, నమ్ముకున్న వాళ్ళు చూస్తారు. నమ్ముకోలేని వాళ్ళకి దేవుడు నన్ను మాట్లాడమంటే నాతో మాట్లాడతాను. ఒక అక్క ఉందో చెప్పాను కదా, రోజు ఒక విగ్రహపు ఫోటో పెట్టి, తెలీదు మన దేశంలో వ్యభిచారపు ఆత్మ కలిగిన, వ్యభిచారపు మనసు కలిగిన ఒక వ్యక్తిని దేవుడిగా కొలిచే దౌర్భాగ్య స్థితి మన దేశంలో ఉంది. నేను ఒక ఆమెను అడిగాను మొన్న, దొంగ అని దేవుడికి ఎలా పిలుస్తారమ్మా? దొంగ అని పేరు పెడతారు దేవుడికి, అది ఎంతవరకు సబబమ్మా? ఒక దేవుడికి దొంగ అనే మాటను మీరు ఎలాగా ఆపాదిస్తారని అడిగినప్పుడు, అది సరదాగానే మాట. దేవుడికి సరదాగా దొంగని అంటారా? ఏమో నాకు తెలియదు. ఈ భక్తి అలాంటి భక్తితో నాకు అర్థం అవట్లేదు. 2 3 భార్యలు కలిగిన వ్యక్తిని దేవుడికి ఎలా కొలుస్తారు? నువ్వే ఒప్పుకోవే. నీ భర్తకు ఇంకో భార్య ఉంటే నువ్వే ఒప్పుకోవు కదా.
మరి నీ దేవుడికి అలాంటి ఉన్నప్పుడు అతన్ని ప్రతిరోజు విగ్రహం పెడుతూనే ఉంటుంది నాకు ఆ ఫోటో. చెప్పాను అక్క, నువ్వు ఇంకోలా అనుకోవద్దు, వాస్తవాన్ని తెలుసుకో. మనది ప్రపంచంలో 200 దగ్గర 190 పైన దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో జరుగుతున్నది దేవుడు అని చెప్పబడేవాడికి ఉండే లక్షణాల గురించి, మనం చేసేది రైటో రాంగో నువ్వే అర్థం చేసుకో అక్క అని చెప్పినప్పుడు ఆ రోజు నుంచి ఆ పోస్ట్ పెట్టడం మానేస్తాను. దేవుడు చెప్పమన్నాడు, చెప్పాను నేను. ప్రతిదీ నువ్వు తెలియచేయాలా. అవతల వాళ్ళు మొహమాట పడతారనో వాళ్ళు హట్ అవుతారని కదా, తర్వాత నువ్వు హట్ అవ్వాల్సి వస్తుంది. చెప్పాలా. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు టెల్ ద ట్రూత్ టు ద వరల్డ్. ఈ ప్రపంచానికి నువ్వు సత్యాన్ని ప్రకటించవలసిన దానివే ఉన్నావన్న సంగతి ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇది ఎవ్రీడే యూ మస్ట్ డూ ఇట్. ఇది జరుగుతూ ఉండాలా. ఇది మన బాధ్యత. చెప్పగలిగి ఉండాలా ప్రతిదినము. దేవుని బిడ్డగా ఉదయం నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు యుల్ గెట్ ఏ డైరెక్షన్ ఫ్రమ్ ద లార్డ్. పరలోకము నుంచి ప్రత్యేకముగా ఒక మాట నీకు ఇవ్వబడుతుంది, ఒక డైరెక్షన్, ఒక విధమైన నడిపింపు నీకు కనబడుతుంది. ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యమని. ఆవిడ చెప్పేగానే నేను రాలా, నేనైతే వెళ్ళను అసలు. ఎవరో జ్ఞాపకాతి గూడు పెట్టుకుంటే ఆ మీటింగ్ నేను వెళ్తానా? ఎవరో జ్ఞాపకాతి గూడు పెట్టుకుంటే వాళ్ళు ఎవరో తెలియదు, ఆ కొత్త సేవకుడు ఎవరో తెలియదు. ఏమండి మా చర్చికి వచ్చి మీ సాక్ష్యం పంచుకోండి, ఏమన్నా చెప్పుకోండి అని చెప్తే వెళ్తానికి ఏదో ప్రయత్నిస్తాం. కానీ ఎవరు చనిపోయారో తెలీదు, ఎవరితో కాడికి తెలీదు, ఏం తెలియకుండా నేను వెళ్ళను. కానీ దేవుని డైరెక్షన్ ఉంటుంది, వెళ్ళని. ఆవిడ అంటుంది, ఫోన్ చేసి చెప్పేస్తానండి మీరు ఫీల్ అవుతున్నారు కదా అందే. దేవుడు నాతో మాట్లాడాడు. సరే నో, అలా చెప్పొద్దు, వెళ్ళు అన్నాడు. వెళ్ళిన తర్వాత దేవుడి యొక్క ఉద్దేశం అక్కడ ఏమై ఉందో అది దేవుని మాట కాబట్టి, ఆయన మాట పట్టుకుని నేను వెళ్ళాను కాబట్టి అక్కడ ఏమైంది, ఆ సంఘంలో కదలిక మాట్లాడాడు ఆ సంఘంతో దేవుడు. కాబట్టి ప్రతిరోజు ఉదయం నువ్వు దేవునితో మాట్లాడినప్పుడు, నేను మాట్లాడాను దేవునితో అని చెప్పుకున్నప్పుడు ఏదో నామినల్ గా చేయొద్దు. పొద్దున్న లేచి జిగి 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 ప్రార్థన చేసుకుని రెడీ అయిపోయి సర్దుపడిపోయి వెళ్ళిపోవడం కదా రోడ్డు మీదకి. స్పేర్ సమ్ టైమ్ అండ్ స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్ టు రిసీవ్ సంథింగ్. ఒక వాక్కుని పొందుకోవడానికి నువ్వు ఉదయం ఏం చేయాలా, కనిపెట్టాలి. టేక్ ద వర్డ్ అండ్ కమ్ అవుట్. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో కనిపెట్టి ఒక మాట తీసుకొని బయటకు రావడమే ప్రార్థన. ఇది రాసుకోవాలి మీరు. ప్రేయర్ ఈజ్ నాట్ అటరింగ్ ద వర్డ్స్, ఇట్ ఈస్ గెటింగ్ ఎ రేమా ఎవ్రీ డే, ఎవ్రీ ఇండివిజువల్. ప్రతిరోజు అనుదినము ఒక వ్యక్తి దేవుని ఏం చేయాలా, ఒక మాట పొందుకోవాలి. ఆ మాట నీదై ఉండాలా. ఎవరితో తెచ్చి ఎవడో సేవకుడు పెడతాడు, పనికిమాలిన సేవకుడు పెడతాడు. ఈ రోజు వాగ్దానం, ఆడికొచ్చిన వాగ్దానం, అది ఊరందరికీ ఉండే వాగ్దానం కాదు అది. ఇట్ వాజ్ నాట్ ఫర్ ఆల్ పీపుల్. ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ గెట్ ద రేమా డైరెక్ట్లీ ఫ్రమ్ ద గాడ్, నాట్ ఫ్రమ్ ద అదర్ పీపుల్. అది చెప్పే బోధ రాంగ్ బోధ అయిపోయింది. ఆడ వాగ్దానాన్ని పెడతాడు, ఆ వాగ్దానాన్ని పట్టుకుని వెళ్ళిపోతా ఉంటారు అంతే ప్రపంచం అంతా. మనం ఏం చెప్తాం? దేవుని నుంచి ఒక మాట పొందుకోవాలి. ఏ మాట అయితే ఈ మాట అవతలకి అవసరమో ఆ అవసరం మాట పెట్టగలిగి ఉండాలా. కొంతమంది చూడండి ప్రతిరోజు ఏం పెడతారు, ఆశీర్వాదపు వాక్యాలే పెడతాడు. అన్ని ఏమైతే ఆశీర్వాదాలు అంటారో అన్ని ప్రతిరోజు పెడతారు. ఈ రోజు దేవుడి ప్రతిరోజు ఆశీర్వదించేసే మాటలు ఉంటాయా? హెచ్చరికలు ఉంటాయి, ఆజ్ఞలు ఉంటాయి, వాగ్దానాలు ఉంటాయి, సరి చేసుకునేవాల్సి ఉంటాయి, ఎన్నో మాటలు ఉంటాయి. ఇవి గమనించుకుంటుండాలా. అనుదినము నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, నీకు కొన్ని మాటలు తెలియజేస్తాడు. నువ్వు ఎవరిని కలవాలో చెప్తాడు, నువ్వేం మాట్లాడాలో చెప్తాడు. అసలు నువ్వు క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా నువ్వు ఉన్నప్పుడు నీలో ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు
క్రీస్తు ఆత్మ నీకు ఏం చేస్తుందంటే వాళ్ళతో కొన్ని అనుభవాల్ని నీ జీవితంలో జరిగినాయి పంచుకోవాలని తపన పడతా ఉంటా. చెప్పేస్తాను తాగలేవు. నేను సడన్ గా బస్సు ఎక్కుతాను, అసలు ఎవరితోనే మాట్లాడకుండా హ్యాపీగా ప్రార్థన చేసుకుందాం, వాకింగ్ చదువుకుందాం, లేకపోతే ఏదో చూసుకుందాము ఇంపార్టెంట్ అని నేను అనుకుని కూర్చుంటాను. సడన్ గా పక్కన వాళ్ళతో మాట్లాడమంటాడు. స్టార్ట్ అవుతుందంటే అంతే, గంట సేపు ఎలా గడిచిపోద్దో తెలీదు. చాలా స్పీడ్గా అనేక విషయాలు అందులో ఏమేమి ఉంటాయో తెలుసా? అతని వ్యక్తిగత విషయాలు కూడా దేవుడు నాతో మాట్లాడమంటాడు. ఆయన వ్యక్తిగత విషయాలు మాట్లాడేటికి నేను బస్సు దిగి లోపల కంప్లీట్ సువార్త అతనికి జరిగిపోతుంది అంతే. ఎందుకంటే దేవుడు కొంతమంది ఎడలో ఏం కలిగి ఉంటాడు, ప్రణాళిక కలిగి ఉంటాడు. అలాంటి నీ పక్కన సీట్లో కూర్చుంటాడు. నేను ఆశ్చర్యపోతూ ఉంటాను, నేను ఎవరో తెలియదు. ఎంత లోతుగా మాట్లాడతామో అతని యొక్క పర్సనల్ విషయాలు కూడా దేవుడు మనతో మాట్లాడటం మొదలు పెడతాడు. వాళ్ళకి అర్థమైపోద్ది ఇది ఎవరి మాట. అర్థమవుతుందా? నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు ప్రతిదినం ఏం కలిగి ఉండాలా? యు మస్ట్ రిసీవ్ ఎ వర్డ్. ఉదయం ప్రార్థనే లేకపోతే నీకు నడిపింపు ఏముంటది? ద ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ ఎ డైరెక్షన్ ఫర్ దట్ డే ఓన్లీ. ఆ ఒక్క రోజుకి ఇవ్వబడిన ఈ రోజు చేసిన ప్రార్థన వలన ఈ రోజు నీకు ఏమివ్వబడుతుంది? ఓ డైరెక్షన్ ఇవ్వబడుతుంది. నీ ప్రార్థన ఫలవంతమైన ప్రార్థన, వాక్యానుసారమైన ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన ఎలా తెలిసిపోద్ది తెలుసా? నువ్వు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత చెప్తావు, నన్ను పలానా దగ్గరికి వెళ్ళమన్నాడు దేవుడిని. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కార్యం చూస్తావు, ఇది సరి చేసుకోమన్నాడు మాట్లాడతావు. అర్థమవుతుంది లేదా? ఇవేమీ లేకుండా అసలు ప్రార్థనే లేదంటే మార్నింగ్. అర్థమైందా? యూ మస్ట్ స్పేర్ సమ్ టైమ్. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్. స్పెండింగ్ ఎర్లీ అవర్స్ ద ఫస్ట్ డేలో రోజులో మొదటి సమయాన్ని దేవుని దగ్గర గడిపినప్పుడే ఆ రోజంతా బాగుంటుంది. అది సరైన విశ్వాసం. నువ్వు చెప్పగలిగి ఉండాలి బయటకు వచ్చి హ్యాపీగా, ఈరోజు దేవుడు ఈ విషయాలు నాతో మాట్లాడాడు, ఈ విషయాలు చేయమన్నాడు, ఇవి జరగబోతున్నాయని చెప్పగలిగే అంత నడిపింపు నీకు ఉండాలా? ఎప్పుడైతే నువ్వు దేవునితో మార్నింగ్ గడుపుతావో అప్పుడు నీకు ఉంటుంది. మరి మీరు ఎన్నిసార్లు రాసుకుంటారో తెలియదు, కానీ అనుదినం దేవుడు చెప్పిన నేను చాలా రాసుకుంటాను. అవన్నీ నేను చేయడం నేర్చుకున్నాను, అవి నెరవేరడం నేను చూస్తున్నాను. అడుగుతూనే ఉంటాను, ప్రభువా నా పరిస్థితి ఇది కదా ప్రభువా, ఏంటి ప్రభువా అని అడుగుతున్నప్పుడు ఐఎమ్ గోయింగ్ టు డూ దట్. నేను దాని పని మీద ఉన్నాను, ఆ పని మీద నన్ను చెప్తా ఉంటాను. ఆయన సూచనలు కూడా కనబడతా ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. నీ విశ్వాసాన్ని గండి కొట్టించడానికి గల కారణం ఏంటంటే, నేను దేవుల్లోకి రాకముందు ఎవ్రీ సండే క్రైస్తవుడినే కానీ ఏదో నామకాల స్థితిలో ఉండేవాడిని. చర్చికి వెళ్తే వెళ్ళేవాడిని, లేకపోతే లేదు. ఏం గ్యారంటీ ఉండేది కాదు. నన్ను అడిగడానికి ఎవడో భయపడేవారు, నా గురించి ప్రార్థనే చేసేవారు. ఆదివారం అయితే ఏం చేసేవాడో తెలుసా? కాకినాడలో బాబులు అని మేక మాంసం కొట్టేవాడు అంటాడు. నెంబర్ 1 మాంసం ఎత్తాడు. చేపలు ఒకటి, రొయ్యలు ఒకటి, పీతలు ఒకటి, మాంసం ఒకటి. ఆదివారం అయితే మాత్రం ఖచ్చితంగా మేక మాంసానికి లైన్లో నిల్చునివ్వండి. ఆదివారం మాంసం తెచ్చుకునివ్వండి. రక్షణలోకి వచ్చిన తర్వాత సండే అనడం మానేశాను. సండే వెళ్ళి మేక మాంసానికి గంటలు నించోవడం మానేశాను. నేను అప్పుడు గమనించుకున్నది ఏంటంటే, మాంసం తినొచ్చు కానీ ఆదివారం ఆ కంట్రోల్ వచ్చేసింది. రొయ్య లేకపోయినా, చేప లేకపోయినా, మాంసం లేకపోయినా మొద్ద దిగేది కాదు నాకు. నేను అలాగే నన్ను మా ఇంట్లో వాళ్ళు పెంచారు అంతే. సాయంత్రం అయితే ప్రతిరోజు నీసు ఉండేది. నేను కూడా అలాగే నా కుటుంబాన్ని పెంచాను, నేను అలాగే తినేవాడిని. కానీ రక్షణ 2005లో వచ్చిన తర్వాత ఈ శరీర సంబంధమైన దాన్ని బ్రేక్ చేయడం మొదలు పెట్టాను. ఆ తర్వాత నుంచి ఆదివారం వెళ్ళలేదు నేను ఎప్పుడు కూడా మార్కెట్కి.
కాకినాడలో ఉన్నంత కాలం తిండి గురించి ఎప్పుడు వెళ్ళా. మాంసం తినాలనుకుంటాం. కాకినాడలో ఉన్నప్పుడు మా బ్లెస్సింగ్కి తెలుసు, మాంసం తినాలరా అని అనుకున్న 2 వారాలకో 3 వారాలకో, అది కూడా ఎంత తెచ్చుకుంటాం, ½ కేజీ తెచ్చుకుంటాం. పోయిందా మనసు ప్రీతిగా, నీ ప్రీతిపరమైంది అంటే ఏంటి? నీ శరీర సంబంధమైన నువ్వు బ్రేక్ చేసుకోలేనప్పుడు నీ విశ్వాసంలో దీన్ని నువ్వు ఏదైతే పడగొడుతుందో దేవునికి దగ్గర అవ్వకుండా నీ విశ్వాసాన్ని బ్రేక్ చేసేది ఏదైతే ఉందో దాన్ని నువ్వు నీలోంచి ఏం చేయాలి? చెప్పేటప్పుడు అది నువ్వు పాటించగలిగి ఉండాలి. అది ముఖ్యం. స్వామి వివేకానంద అనుకుంటా ఎవరో కానీ సంబంధం, అతను చాలా మంది కౌన్సిలింగ్ ఇస్తా ఉండేవాడు. ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఒక స్త్రీకి కొడుకున్నాడు. ఆయన దగ్గరికి కౌన్సిలింగ్ ప్రతిరోజు కొన్ని 100 మంది వచ్చేవారు. ఆమె లైన్లో నుంచొని ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నా కొడుకు స్వీట్లు ఎక్కువ తినేస్తున్నాడు అయ్యా, నా కొడుకు ఆరోగ్యం పాడైపోతుంది అయ్యా, ఏదన్నా మంచి సలహా బుద్ధి చెప్పే మాటలు ఇవి చెప్పయ్యా అంటే, నెక్స్ట్ టైం రా అమ్మా అన్నాడంట. పక్కూరు ఎక్కడదో పాపం. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చిందంట. వచ్చినప్పుడు మళ్ళీ లైన్లో నుంచి దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా మొన్న వచ్చానయ్యా, మీరు మళ్ళీ రమ్మన్నారు వచ్చానంటే, మళ్ళీ రేపు రా అమ్మా అన్నాడంట. ఆవిడ పాపం ఎంతో బాధపడుతూ నీరసంగా వెళ్ళిపోయిందంట. పట్టు వదలకుండా 3వ రోజు వచ్చిందంట. 3వ రోజు వచ్చినప్పుడు, సరేనమ్మా నీ కొడుకు నేను చెప్తానని చెప్పి ఆ కుర్రోడికి బుద్ధి చెప్పాడంట. ఆయన చెప్తే మంచిగా ఆయన చెప్పిన విధానాన్ని బట్టి కుర్రోడు గడాలు అమ్ముతా నేను స్వీట్లు తినాలంట. ఈ మనసంతా ఈ తల్లికి ఏముందంటే, ఈ మాట ముందే చెప్పచ్చు కదా, 3 సార్లు వచ్చేటప్పటికి అంటే. అప్పుడు ఆవిడ మనసులో ఆ యొక్క క్వశ్చన్ మార్క్ ముఖం చూసేటోడికి అడిగాడు వివేకానంద. ఆయన, ఏమ్మా ఏంటమ్మా నీ అనుమానము అంటే, అయ్యా నేను ఎంతో దూరం నుంచి వచ్చాను అయ్యా మీ ఇంటికి, మీ దగ్గరికి. ఈ మాట 3 సార్లు, ఈసారి 3వసారి నేను వచ్చాను, 3 రోజులు ముందే చెప్పొచ్చు కదా అంటే, అప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా? అమ్మా నాకు కూడా స్వీట్లు తినే ఒక అలవాటు ఉంది, నాకు మానడానికి 3 రోజులు 4 రోజులు పట్టింది, అందుకే నేను చెప్పలేకపోయాను నీకు. నేను పాటించినప్పుడు నీకు ఎలా చెప్తాను నేను అది? కాబట్టి మనం చెప్పేటప్పుడు దాన్ని మనం ఏం చేయాలా? ఆచరణలో నువ్వు ఒకరికి చెప్తున్నావు అంటే వాళ్ళకన్నా ఎక్కువసేపు నువ్వు ప్రార్థనలో ఉండగలిగి ఉండాలా. నువ్వు ఒకరికి చెప్తున్నప్పుడు వాళ్ళకన్నా ఎక్కువసేపు వాక్యంతో గడిపేవాడువై ఉండాలా. నువ్వు ఒకరికి చెప్తున్నప్పుడు విశ్వాసం గురించి వాళ్ళకన్నా ఎక్కువ విశ్వాసములో నువ్వు పోరాడి గెలిచిన సందర్భాలు, ఆ క్రియలు నీలో కనబడతా ఉన్నాయి. కాబట్టి మార్నింగ్ ప్రేయర్ లేకపోతే దేర్ ఈజ్ నో మిరకల్ వెన్ దే డోంట్ హ్యావ్ మార్నింగ్ ప్రేయర్ ఇన్ దర్ లైఫ్. ఉదయకాలపు ప్రార్థన మొదటి సమయాన్ని దేవునితో ఎవరు గడపలేరో, గడపడం అంటే ఏదో డిగి 2 ముక్కలు మాట్లాడుకుని వెళ్ళిపోవడం కాదు. స్పెండింగ్ టైమ్. ద ప్రేయర్ మీన్స్ స్పెండింగ్ టైమ్. వీ డోంట్ నో హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్. ఇది అసలు అది అర్థం అవ్వాలి ముందు చాలా మందికి. నా దగ్గరకు వచ్చి అంటారు కొంతమంది, ప్రార్థన అంటే సమయంతో ముడిపడింది కాదు, అది ఆయనతో గడపటంతో ముడిపడింది. ఇది అర్థం అవ్వాలి ఫస్ట్. నాకు చాలా మంది వచ్చి, అయ్యగారండి నేనండి 2 hours ప్రేయర్ చేస్తానండి అయ్యగారండి. అయ్యగారండి నేను 1 hour చేస్తానండి అయ్యగారు. పొద్దున్న ప్రార్థన లేకుండా నేను బయటికి రానని అంటాడు. గంట ప్రార్థన లేకుండా నువ్వు బయటికి రా అంటాడు. అప్పుడు నాకేమర్థం వద్దంటే, పరిశుద్ధాత్మ నాకు చెప్తాడు, వీడు గంట ప్రేయర్ గాడు, వీడు ప్రేయర్ స్పిరిట్ లేదు వీడికి అని చెప్తాడు. నీలో ఏముండాలా? ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలా. కొర్నేలి గురించి ఏం రాయబడిందో తెలుసా? ఎల్లప్పుడూ ప్రార్థన. అంటే ఆయన ఎవరండి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారు కొర్నేలి అని చెప్పబడుతుంటే అర్థం ఏంటి? ఆయన శతాధిపతి, 100 మందికి అధికారి, అంటే వెరీ బిజీ పర్సన్. బట్ హీ గాట్ అ మైండ్ ఆఫ్ ప్రేయర్. ప్రేయర్ ఆత్మ, ప్రేయర్ మనస్సు ఎప్పుడు కలిగి ఉంటాడు.
పని చేసుకుంటూనే ఉంటాడు, వంట చేస్తూ ఉంటా కూడా ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాం, నేనుతో మాట్లాడుతూనే ఉంటాం. వంట చేస్తున్నప్పుడు ఎంత రుచికరంగా వంట జరిగిందో అలాగ నేను అయిపోలేని మాట్లాడుకోవాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడంటే ఒక హై పొజిషన్లో ఉన్న వ్యక్తికి ఎలా కుదురుతుందిరా? కుదురుతుంది ఇక్కడ. అంటే ఎప్పుడు దేవునితో కాంటాక్ట్ చేసే ఒక విధానం ఉంటుంది అనమాట వాళ్ళకి. నీతో మాట్లాడుతున్న దేవుడు నాతో మాట్లాడే ఒక అనుభవం నాకు ఉంటుంది. నీకేం చెప్పాలో చెప్తూ ఉంటాడు, నీ నుంచి ఏమి నేర్చుకోవాలో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. స్పెండింగ్ టైం విత్ ద లార్డ్. ఒక గంట ప్రార్థన చేస్తాడంటే ఆడు గంట ప్రార్థనగాడు, అంతే, విశ్వాసి కాదాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేసే ఒక స్థితిని కలిగిస్తాడు రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత. ఎప్పుడు పడితే ఇప్పుడు పిల్ల ఉంది అర్ధరాత్రిలో లేచి మమ్మీ అంటది, అది అడుగుతూనే ఉంటుంది. దే గాట్ రైట్ టు టాక్ ఎట్ ఎనీ టైమ్, నాట్ ఓన్లీ ఇన్ ద మార్నింగ్ టైం. అలా చెప్పబడ్డారంటే వీ కెన్ అనలైజ్ దేర్ స్పిరిచువల్ స్టాండర్డ్, ప్రేయర్ స్టాండర్డ్. నేను పొద్దున గంట చేస్తున్నాను ప్రార్థన అని ఎవరన్నా చెప్తే మనకేమర్థమైపోద్ది అంటే ఇతనికి సరైన ఆత్మీయ జీవితం. గంట ప్రార్థన చేసుకున్నా నువ్వు బోస్టింగ్, నువ్వు డప్పు కొట్టుకుంటున్నావు అంటే అర్థమయ్యాడు అనమాట. ఎప్పుడు మాట్లాడే అనుభవం నీకు ఉండాలి, అర్థమవుతుందా? అందు గురించే దేవునితో గడిపే ఒక సమయం ఉండాలి. అది ఎంత ఏం పడుతుందో తెలియదు. ఎందుకో తెలుసా? యూ హ్యావ్ టు వెయిట్. ఆమెను చెప్పి వెళ్ళిపోవడం కాదు, నువ్వు కనిపెట్టాలా. ఆయనతో ఆమెను చెప్పినప్పుడు మాట్లాడిన తర్వాత నువ్వు కనిపెట్టాలా. టేక్ ద వర్డ్ అండ్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్, ఫ్రమ్ యువర్ ప్రేయర్ రూమ్. అర్థమైందా? ఒక మాట పొందుకొని నువ్వు బయటకు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు రోజంతా. అది నీ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నావు అని చెప్పడానికి ఇది మార్నింగ్ ప్రేయర్. నిద్రమత్తులో ఉంటే నువ్వు మార్నింగ్ ప్రేయర్ చేయాలి. అర్థమవుతుందా? ఏదో రాత్రి అంతా ప్రార్థనలు చేసామంటే పొద్దున్న బేగా లెగలేకపోయామంటే అది వేరే విషయం. అనేక సందర్భాల్లో రాత్రంతా, వారంలో ప్రతి వారము రాత్రంతా ప్రార్థన చేసి 4 గంటల వరకు ప్రార్థనలో అంటే 8 గంటలకి అనేక సందర్భాల్లో సత్యవేదానికి కానీ కరుణకు కానీ తెలుసు. ఏమా 4 గంటలకు ప్రార్థనకి కంప్లీట్ చేసుకొని 4 నుంచి 8 గంటలే పడుకొని 8 గంటలు లేచి చాలా స్పీడ్గా వంట చేసుకొని ఆ ప్రాంతానికి 10 గంటలకల్లా మేము వెళ్ళిన రోజులు అనేక సందర్భాలు ఉన్నాయి. సో మైండ్ ఇక్కడ ఉంటుంది. నీకు ఒక పని నిర్ధారించు. రేపు ఎగ్జామ్ లేకపోతే రేపు ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేస్తారా? మామూలుగా అయితే 5 గంటలకు మెలుకురాదు నీకు, ఆ రోజు 3:30కి మెలుకోవచ్చు. ఎందుకంటే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాం. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? సో నీ యొక్క ఫ్లష్ని, నీ ప్రాణాత్మ శరీరాన్ని నువ్వేం చేసుకోవాలి? మర్చుకోవాలా. వాక్యానుసారముగా, వాక్యానికి అనుకూలంగా నీ మనసుని అందులో యు మస్ట్ పుట్ ఇన్, ఫిక్స్ ఇట్ ఇన్ దట్ స్లాట్. ఆ అరలో దాన్ని అమర్చుకోగలిగి ఉండాలా. డ్రాయర్లోకి ఎలాగైతే అర సెట్ అయిపోతుందో అలాగ వాక్యంలోకి నువ్వేమైపోవాలా? సెట్ అయిపోవాలా. అది కనపడాలా. ఎంతో చాలా మంది ఉన్నారు. అయ్యా, నేను చాలా మంది సేవకులను అడిగివ్వండి, అయ్యా మేము రాత్రంతా ప్రార్థనలో శనివారం ఉంటాం, రాత్రి 10 నుంచి 4 గంటల వరకు, ఈ వారం మీ దగ్గరికి వస్తామయ్యా అంటే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? పొద్దున్నే మాకు ప్రేయర్ ఉంటుందండి, మళ్ళీ మేము సిద్ధపడలేమండి అని అన్నారు. అర్థమైందా? రాత్రంతా ప్రార్థనలో ఉండి మార్నింగ్ ప్రార్థనకి లేకపోతే ఆరాధనకి నువ్వు సిద్ధపడేలాగా నీ మనసు లేదంటే నువ్వు శరీర సంబంధంగా ఇంకా ఉన్నావు అని అర్థం. రాత్రి ఎక్కడికో ఊరు వెళ్ళాలి, మంచి ప్రోగ్రాం పెట్టుకొని ఊరు వెళ్ళాలి, నువ్వు రాత్రంతా ఓ పెళ్ళిలో ఏదో జరుగుతుంటే ఫంక్షన్, రాత్రంతా ఏం చేస్తావు? మెలకువకుంటావు, మార్నింగ్ కూడా కంటిన్యూ అయిపోతుంది. గొప్పగా ఏం చెప్పుకుంటావు? రాత్రి అసలు నిద్రలేదు వదిని. స్టిల్ ఐమ్ కంటిన్యూయింగ్ ద సెకండ్ డే వితౌట్ స్లీప్. ఏం చెప్తావు? రెండో రోజు కూడా నిద్ర లేకుండా. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి ఈ ఫ్లష్ నీకు అడ్డు. శరీర సంబంధంగా ఉన్న వ్యక్తులకు ఉండే లక్షణం అది.
If you don't break that, you could not survive and you could not get faith. నిన్ను నువ్వు రక్షించుకోలేవు, బ్రతకలేవు ఆత్మీయంగా. రెండోది, విశ్వాసంలో నువ్వు ముందుకి పైకి వెళ్ళలేవు. కాబట్టి నీ విశ్వాసాన్ని గండికొట్టేది ద ఫ్లెష్. ఒకటి తిండి పడగొడుతుంది, రెండోది తిండి ఎక్కువైనప్పుడు ఏమవుతుందో తెలుసా? యూ కుడ్ నాట్ కంట్రోల్ యువర్ ఫ్లెష్. స్లీప్, నిద్ర కంట్రోల్ అవ్వదు. ఎందుకు ఉపవాస ప్రార్థన అంటే రాత్రంతా ఉపవాసం ఉండడానికి ఎందుకు? ఒక కారణం, వేసే ప్రతిరోజు ఈవినింగ్ అయితే ఉపవాసం ఉండి ఎందుకు ఏం తినకుండా ఉండేవాడు? ఆయన ఆకలి కనుక ఆయన ఏం తినలేదని ఎందుకు రాయబడింది? ఉపవాసం చేసేవాడు ఆయన, దేవునితో గడుపుతా ఉండేవాడు. ఉదయం కావాల్సిన ఏమేం చేయాలో ప్రోగ్రామ్ అంతా వచ్చేసేది. ఈ రోజు నువ్వు జక్క దగ్గరికి వెళ్ళాలయ్యా, నువ్వు ఎరుకే వెళ్తున్నావు, ఎరుకే వెళ్తాడు, మధ్యదారిలో జక్కే వెయిటింగ్ లో ఉన్నాడు, అతను సందర్శించి అతన్ని నా బిడ్డగా చేసి నువ్వు ముందుకు సాగిపోమని ఒక డైరెక్షన్ ఇచ్చాడు ఆయన, అంతే. అందుకే అతనితో ఏమన్నాడు, ఈరోజు నీ ఇంట్లో ఉండవలసి ఉందా, ఆల్రెడీ ప్రోగ్రామ్ సెట్ అయిపోయిందాక అన్నాడు. సో దిస్ ఈస్ ద థింగ్ షుడ్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ పర్సనల్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితంలో ఉదయం ఇది జరగకుండా నువ్వు బయటకు వచ్చి రావడం వలన ఏం ఉపయోగం లేదు. అందరూ బతికినట్టుగా నామక స్థితిలో నువ్వు బ్రతికేస్తావు అంతే. సో వరల్డ్, రెండోది ఏంటి? ఫ్లెష్. ఫుడ్ ఒకటి, తిండి ఒకటి. ఆటోమేటిక్గా నువ్వు రాత్రి తినలేదనుకో, సాయంత్రం ఎరా ఎలకలు పరిగెడతానే ఉంటాయి. 3 గంటలకే మెలకు వచ్చేది రోజున, 4 గంటలకే మెలకు వచ్చేసి ఫ్రెష్ అయిపోతే మొత్తం ఉండదు. 6 గంటలు కొట్టావనుకోరా, 4 గంటలకల్లా నువ్వు హ్యాపీగా మొత్తం నుంచి బయటకు వచ్చావు. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాక్టీస్ చేయగలిగి ఉండాల. నీ మనస్సు, నీ శరీరము, నీ ఆత్మ వాక్యానికి లొంగేలాగా చేసుకోవడమే ముఖ్యమైన పని. మూడోది, డెవిల్ నిన్ను ఏం చేస్తాడు? ఏదో విధంగా శోధనలోకి, నీలో ఒక రాంగ్ థాట్ పెడతారా, ఒక చెడు తలంపు పెడతాడు, ఆ ప్రోగ్రామ్ నీలో పెట్టేసి పోతాడు అంతే. If you entertain that bad thought in your mind, if you fix that in your mind, one day it will come out. It will be operated by the Satan. ఒక చెడు తలంపు నీలో పెట్టినప్పుడు దాన్ని అప్పుడే ఖండించి పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేసుకోలేకపోతే ఆ చిన్న ప్రోగ్రాము, ఆ చిప్పు నీలో ఉండిపోతుంది, ఆ తలంపు నీలో ఉండిపోద్ది. నీ బలహీన సమయంలో సాతాను దాన్ని బయటికి తీసుకొచ్చి ఏం చేస్తాడు? ఆచరణలో పెట్టించి నేను భ్రష్టు పట్టించేస్తాడు. అర్థమైందా? ఎవరిని మృంగుదునా అని వస్తానే ఉంటాడు. నువ్వు దేవుని దగ్గరికి కొలిది అనేకమైన శోధనలు వచ్చేస్తా ఉంటాయి. ఏమనిపిస్తుంది అంటే, ఎందుకురా బాబు ఈ భక్తి అనే విధంగా చేస్తా ఉంటాడు. కాబట్టి సాతాను ఏం చేస్తాడు? నిన్ను చెప్పాలా, ఏదో విధంగా పడగొట్టడానికి అనేక పన్నాగాలు. యేసు ప్రభువునే 40 రోజులు ఉపవాసం ఉండొస్తే ఆయన ఆకలి కొనగా అని రాయబడింది. వెంటనే ఏం చేశాడు? ఆయన ఆకలి కొన్నాడని తెలియగానే ప్రోగ్రామ్ సెట్ చేశాడు, వెళ్ళిపోయి శోధించాడు. అలా రాళ్ళు రొట్టిలా కనబడిపోయేలా చేసాడు అంత రాయిని. తినే ఆకలి ఎత్తుంది కదా అంట. ఎందుకు రాయబడ్డారు ఇవన్నీ? నీ శరీరమే నిన్ను ఏం చేస్తుంది? ఇక్కడ నువ్వు బ్రేక్ చేసుకోలేవు, లొంగిపోతారు. శరీర సంబంధులే, శరీర సంబంధాలు దీనికి లొంగిపోతారు అంతే. కాబట్టి ఈ శరీరము, లోకము, 3 సాతాను వాళ్ళు పెడతాడరా, నేను చూస్తాడు. వీళ్ళలో ఈ లోపం ఉంది, అక్కడ సరిగ్గా నొక్కి తీడి పడిపోతాడని నీ మీద అదే ప్రయోగం చేస్తాడు. హల్లెలూయా. నీ బలహీనత ఏమైందో దాని మీద ప్రయోగం చేయడానికి చూస్తాడు. అందుకే నీ బలహీనత గురించి నువ్వు ఉపవాసం ఉండి ఏం చేయగలిగి ఉండాలా?
నీకు ఈ పరిస్థితి ఉందరా, వెంటనే దాని మీద ఏం చేయాలి నువ్వు? కసరత్తు. ఇవి నువ్వు చేసినప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఓ నీ విశ్వాసం ఇంపైన సువాసనగా మారిపోద్ది. యు హ్యావ్ ఎ డివైన్ లీడింగ్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి ఈ 3 విషయాల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ విధంగా నీ జీవితాన్ని కట్టుకోవాలి ఈరోజు దేవుడు చెప్తున్నాడు. లోకాకర్షణలో లోకంలో ఉన్న వాటిని, ద డిజైర్స్, ద ప్లెజర్స్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ నాట్ రూల్ యూ. ఈ లోక ఆకర్షణలు నిన్ను ఏం చేయకూడదు, అండ్ యూ షుడ్ నాట్ ఫాలో ఇట్. ఎందుకంటే మానవుల నైజం ఏంటంటే, ఏది అందంగా ఉంటే దాన్ని వెనక పడతాం, ఏది ఆకర్షణీయంగా ఉంటే. చాలా మంది స్త్రీలు పడిపోవడం గల బుద్ధిహీనమైన ఒక మూర్ఖపు కారణం ఏంటంటే, ద అట్రాక్షన్, ద అవుట్వర్డ్ లుక్ ఆఫ్ ఎ పర్సన్. they'll be trapped in that particular thing. అందులో ఏమైపోతారు వీళ్ళు? పడిపోతారు అంతలా పైకి. అటు తాగుబోతూ ఉంటాడు, తిరిగిపోతూ ఉంటాడు, ఏమైనా అయి ఉండొచ్చు. దే లుక్ ఎట్ దేర్ అవుట్వర్డ్ అపీరియన్స్. అందుకే సమూయేలు హెచ్చరిస్తూ మాట్లాడాడు దేవుడు, మనుషులు పై రూపమునే, బట్ ఐ సీ. నీ హృదయం ఎలాగుందో, నాట్ అవుట్వర్డ్, అది చూస్తాడట. యేసు ఆత్మ కలిగినప్పుడు, యేసు వాక్యానుసారంగా నిన్ను మలుచుకోవాలని ఆశపడినప్పుడు, యూ విల్ కల్టివేట్ అండ్ ఎక్సర్సైజ్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్. నిన్ను నువ్వు మలుచుకుంటావు, నిన్ను నువ్వు అలాగ తయారు చేసుకుంటావు. పై ఆకర్షణ నేను పడకూడదయ్యా. అర్థమైందా? జనరల్ గా అన్నానికి పడిపోతారు, రెండోది వాళ్ళకున్న అంతస్తుకు పడిపోతారు. చూడండి, చాలా మంది సంఘంలో కూడా మనకి క్లియర్ గా కనబడుతుంటాయి. చాలా సంఘాల్లో ఉండి, నేను ఎన్నో 100 సంఘాలకు వెళ్ళినప్పుడు ఆ సంఘంలో విశ్వాసులు, మా అయ్యగారు డబ్బులు ఉన్న వాళ్ళు అయిపోయి చూస్తారండి, మా వైపు చూడండి అని. సిగ్గులేదంటే కొంతమంది సేవకులకి. కొంతమంది చూడండి, కారు మీద దిగ్గానే ఆడికి ఎంత వెయిట్ ఇస్తారు. అర్థం అవ్వట్లేదా? ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడికి అట్రాక్ట్ అయిపోతారు. అందుకే చాలా మంది స్త్రీలు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవడం గల ఒక కారణం ఏంటంటే, దే విల్ బి అట్రాక్టెడ్ బై ద అవుట్వర్డ్, ద వరల్డ్లీ థింగ్స్. సాతాను చేసిన ఒక ట్రాప్ లో పడిపోయారు వీళ్ళందరూ. కానీ రక్షణ పొందుకున్నప్పుడు నువ్వు దేవుల్లో ఎదుగుతున్నావు అని ఏం తెలిసిపోద్దంటే, యూ కుడ్ నాట్ గెట్ ద వరల్డ్ ఇన్ యువర్ మైండ్ అండ్ హార్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ మనసులోకి కానీ, నీ మా శరీరంలోకి కానీ, నీ హృదయంలోకి కానీ, నీ జీవితంలోకి కానీ ఈ లోకపు సంబంధమైన దాన్ని రాకుండా ఆపుకుంటావు. అదే దేవుల్లో నువ్వు ఎదుగుతున్నావు అంటానికి ఒక అర్థమైందా? వెస్టర్న్ స్టైల్ ఈజ్ నాట్ స్పిరిచువల్ స్టైల్. పాశ్చాత్య దేశపు విధానము, వాళ్ళ పద్ధతి ఆత్మ సంబంధమైన, వాక్య సంబంధమైన పద్ధతి కాదు. అర్థమైందా? దేవుడు he gave a pattern to the world. ఏంటంటే దేవుడు ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడు, మానవులు ఎలాగుండాలి దేవుని బిడ్డలుగా. అది ఇజ్రాయెల్ దేశంలో డిజైన్ చేశాడు. ప్రోగ్రామ్ వస్త్రధారణ కానీ, ప్రవర్తన కానీ ఎలాగుండాలో డిజైన్ చేశాడు ఆయన. ఆ విధంగా ప్రపంచం అంతా నేర్చుకోవాలా. దేవుడు వాక్యానుసారముగా వస్త్రధారణ కానీ, ఆహార నియమాలు కానీ ఏమున్నాయో వరల్డ్, వెస్ట్రన్ వరల్డ్ లో, పాశ్చాత్యపు దేశంలో విధానాలు దానికి విభిన్నంగా ఉంటాయి, అభిముఖంగా ఉంటాయి, అంటే ఆపోజిట్ గా ఉంటాయి, డిఫరెంట్ గా ఉంటాయి.
ఎందుకంటే ఒక ఇస్రాయేల్ స్త్రీని కానీ ఇస్రాయేల్ దేశ సంప్రదాయాలు కానీ చూస్తే ఆకర్షింపబడరా. కానీ పాశ్చాత్య దేశపు ఆహార అలవాట్లను చూసేటప్పటికి మనుషులు ఏమైపోతారు? అట్రాక్ట్. అది మానవ నైజం. అది వాక్యము నీలో నడుస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, యూ విల్ అవాయిడ్ ద వరల్డ్ అండ్ ప్లెజర్స్ ఆఫ్ ది వరల్డ్, అట్రాక్షన్ ఆఫ్ ది వరల్డ్. వాక్యం దేవునిలో నువ్వు ముడిపడుతూ ఎదుగుతున్నప్పుడు కొంచెం కొంచెంగా ఏమైపోతావు? ఈ లోక ఆశలు, శరీరాశలు, నేత్రాశల నుంచి బయటకు వచ్చి ఈ ఆకర్షణ నుంచి బయటకు వస్తా ఉంటావు. నువ్వు ఎదిగావు, దేవుల్లో ఉన్నావు అని ఎలా తెలుస్తుందిరా? ఇంతకు ముందుండే ఈ లోక సంబంధమైన మనసు నీలోంచి ఏమైపోతుంది? నిన్ను నువ్వు ఆ ఆత్మీయ సరుగులోనికి అమర్చుకుంటావు. ఆ స్లాట్ లో నేను పెట్టుకుంటాక నువ్వు ఇష్టపడతా ఉంటావు. అర్థమవుతుందా? సూట్ అవ్వాలి, లూజ్ అయిపోకూడదు. లూజ్ అయిపోయిన సాక్స్ లాగా ఉండకూడదు. చక్కగా సెట్ అయిన సాక్స్. కొంచెం సాక్స్ చూస్తే నడుస్తాడు ఊడిపోతా ఉంటే అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఈ రోజున దేవుడు ఏం చెప్పాలన్నప్పుడు ఈ విషయాలు మూడే చెప్పాడు. చెప్పాడని ఎలా తెలుసురా? ఆయనని చెప్పబడినప్పుడు, అవి చెప్పబడినప్పుడు దేవుడి నడిపింపు మనకు కనబడుతుంది. ప్రిపరేషన్ చేస్తున్నా ఏం కావి. అర్థం వస్తుందా? అర్థం లేదా? కాబట్టి ఈ మూడు విషయాల గురించి ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆచరణలో పెట్టునుగాక, ఆ విధంగా మన జీవితంలో అమలు చేయబడునుగాక.